హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వర్సిటీలో ఎఫ్ఎంఏ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రవీణ్ వసతి గృహం ఎల్ బ్లాక్లోని తన గదిలో బలవన్మరణానికి యత్నించాడు. ఘటనపై తెల్లవారుజామున 4 గంటలకు సహ విద్యార్థులు వర్సిటీ అధికారులకు సమాచారం అందించారు. కొన ఊపిరితో ఉన్న ఆయన్ను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రవీణ్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. 2 రోజుల క్రితం అన్నయ్యకు ఫోన్ చేసిన ప్రవీణ్ జ్వరంగుందని చెప్పినట్లు తెలుస్తోంది. చనిపోయిన విద్యార్థి స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్లోని జవహర్ నగర్. విద్యార్థి మృతితో హెచ్సియు వద్ద భారీగా పోలీసుల్ని మోహరించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వర్సిటీలో ఎఫ్ఎంఏ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రవీణ్ వసతి గృహం ఎల్ బ్లాక్లోని తన గదిలో బలవన్మరణానికి యత్నించాడు. ఘటనపై తెల్లవారుజాము 4 గంటలకు సహ విద్యార్థులు వర్సిటీ అధికారులకు సమాచారం అందించారు. కొన ఊపిరితో ఉన్న ఆయన్ను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రవీణ్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. 2 రోజుల క్రితం అన్నయ్యకు ఫోన్ చేసిన ప్రవీణ్ జ్వరముందని చెప్పినట్లు తెలుస్తోంది. చనిపోయిన విద్యార్థి స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్లోని జవహర్ నగర్. విద్యార్థి మృతితో హెచ్సియు వద్ద భారీగా పోలీసుల్ని మోహరించారు. నిన్న రాత్రి నల్లి నవీన వ్యక్తి ఎంఏ ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్, జేఎస్ఆర్ స్టూడెంట్, సెంట్రల్ యూనివర్సిటీ, అతను సూసైడ్ బై హ్యాంగింగ్ చేసుకుని చెప్పి తెలిసి ఇమీడియట్గా యూనివర్సిటీ సెక్యూరిటీ ఇక్కడికి సిటిజన్ హాస్పిటల్ షిఫ్ట్ చేసినారు. సో ఇక్కడ రాగానే అతను డాక్టర్స్ అతను చనిపోయిన డిక్లేర్ చేశారు. సో డిక్లేర్ చేసిన వెంటనే బాడీని శవాన్ని ఉస్మానియా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో అతను వచ్చి కూడా కాలేజీకి వచ్చి 40 డేస్ అయింది కాలేజీకి జాయిన్ అయ్యి ఇక్కడ వేరే ఏమైనా కారణాలు ఏంటి అనే వ్యక్తిగత కారణాలు ఏంటి అని మనకు పూర్తి వివరాలు తెలవాల్సి ఉంది.